అభివృద్ధి అవుతుంది బీజేపీ డౌన్ కావట్లా పెరుగుతుంది కానీ డౌన్ కావట్లా. అంటే బీజేపీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది మరి లోకల్ కాన్స్టిట్యున్సీలో? అది అయితే మేము చెప్పలేము మేడం. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు, వారి భార్యకి సీట్ ఇస్తారు అని బీఆర్ఎస్ నుంచి అయితే వినిపిస్తుంది. అవును. సో వాళ్ళ వైఫ్కి ఇస్తే మరి బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందంటారా? మరి అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్కి నాకు తెలిసిన కాడికి లేదు ఛాన్స్. లేదు. టీఆర్ఎస్ అవకాశం. ఓకే. అంటే మాగంటి గోపీనాథ్ గారు చేసినట్టుగా వాళ్ళ భార్య కూడా చేయగలుగుతుంది అని అంటారా మరి పనులను? అది వచ్చినాక తెలిసేది. అంటే 3 సార్లు కూడా మీరు చూసారు కదా, మరి 15 చూసాం. ఆయన అయితే చేశాడు మంచిగానే. వాళ్ళ భార్య సంగతి మనకు తెలియదు కదా, వచ్చిన తర్వాత ఏం చేస్తుందో ఏమో తెలియదు కదా. ఓకే. అంటే నవీన్ యాదవ్ గారిని లోకల్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, మరి నవీన్ యాదవ్ నుంచి ఏమన్నా వచ్చే అధికారం ఉందా, అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళైతే మంచిగా చేస్తారు. నవీన్ యాదవ్ వాళ్ళు అయితే మంచిగానే చేస్తారు. వాళ్ళు చెడ్డం చేయరు. పేదవాళ్ళకి మటుకు మంచి సాయం చేస్తారు వాళ్ళు నవీన్ యాదవ్ వాళ్ళు. నవీన్ యాదవ్ మరి కాంగ్రెస్ లో నవీన్ యాదవ్కి ఒకవేళ ఎమ్మెల్యే సీట్ వస్తే మరి మంచిగానే చేస్తాడు కదా. వాళ్ళు మంచిగానే చేస్తారు. నవీన్ యాదవ్ వాళ్ళు మంచిగా చేస్తారు. వాళ్ళ వరకే గ్యారెంటీ. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి తేడా అంటే ఏం చెప్తారు? ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏదో చెప్పాడు, ఎన్నో పథకాలు చెప్పాడు. ఒక్క పథకం చేశాడు, బస్సు ఒక్కటి చేశాడు, కొత్తగా చేయట్లేదు. ఆడపిల్లలకి ఎన్నో 2500 అయ్యండి ఇవన్నీ ఇంతవరకు అమలు కాలేదు. అందరూ మనిషికి ఒక రకంగా మాట్లాడుతున్నారు. అంటే ఫ్రీ కరెంట్ కూడా రాలేదా మీకు? ఏది రాలేదు.